హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను మీ లింగారెడ్డి. వైజాగ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తలబడుతుంది. అయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయంలో తడబడింది. 20 ఓవర్లు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయింది. 163 పరుగులకే ఆల్అవుట్ అవడం అయితే మనందరం చూసాం. అయితే భారీ అంచనాల నేపథ్యంలో బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన పెద్ద ఆశలతో బరిలో దిగింది మళ్ళీ సన్ రైజర్స్. ఎలాగైనా ఢిల్లీ క్యాపిటల్స్ని కట్టడి చేయాలని భావించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ని కట్టడి చేయడం మాట పక్కన పెడితే ఢిల్లీ క్యాపిటల్స్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ సన్ రైజర్స్ తరపు నుంచి ఫీల్డింగ్లో చాలా మిస్ ఫీల్డింగ్ ఎక్కువ జరుగుతుంది, క్యాచ్లు డ్రాప్లు ఎక్కువ జరిగిపోయినాయి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక కొత్త స్పిన్నర్ ఇప్పుడు మెరుస్తున్నాడు అక్కడ. అతను ఎవరంటే జిషన్ అన్సారీ. ఈ కొత్త స్పిన్నర్ని ఇంతకాలం సన్ రైజర్స్ ఎందుకు దాచింది, తొలి 2 మ్యాచ్లు ఎందుకు అతని చేత పర్ఫార్మెన్స్ చేయలేదనేది పక్కన పెడితే వైజాగ్ పిచ్ అనేది ఎస్పెషల్లీ స్పిన్ పిచ్. ఈ స్పిన్ పిచ్ మీద జిషన్తో ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి భావించింది. సో సన్ రైజర్స్ దాచిన స్పిన్ అస్త్రమే ఈ జిషన్. సో ఇప్పుడు జిషన్ అన్సారీ తన 4 ఓవర్లు కంప్లీట్ చేసుకున్నాడు. 4 ఓవర్లు కంప్లీట్ అయిపోయేసరికి 3 పెద్ద వికెట్లు అయితే తీయడం జరిగింది. ఈ 3 పెద్ద వికెట్లు కూడా ఆషామాషి వికెట్లు కాదు. వాళ్ళు గ్రీజ్లో నిలదొక్కుంటే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అనేది సునాయాసంగా వెళ్ళిపోయి ఉండేది. అలాంటి క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్పై కొంచెం ప్రెజర్ని బిల్డ్ చేశాడు. మొత్తం 4 ఓవర్లు వేసి 42 పరుగులు తీసి కీలకమైన 3 వికెట్లు జాక్ ఫ్రెజర్ది, కేఎల్ రాహుల్ది, అట్ ద సేమ్ టైం డూప్లిసెస్ది, వీళ్ళ 3 వికెట్లని తీయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు అంతా చర్చ ఇతని గురించి, ఎవరి కొత్త బౌలర్, ఎవరి కొత్త స్పిన్నర్, అసలు ఎక్కడి నుంచి వచ్చాడని చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి చెందిన అన్సారీ దేశవాళీ క్రికెట్లో కూడా బాగానే ఆడాడు. అయితే ఉత్తరప్రదేశ్ తరపున జరిగిన మ్యాచ్ల్లో 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు అతను ఆడడం జరిగింది. ఒక T20 కూడా ఆడడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం 17 వికెట్లు అయితే తీయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని 40 లక్షలకి అయితే కొనుగోలు చేసింది. అయితే సమర్జిత్ సింగ్ ప్లేస్లో ఇతన్ని రిప్లేస్మెంట్గా ఈరోజు తీసుకువచ్చింది. ఇతను ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్లయితే యూపీ T20 లీగ్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా నిలిచాడు. అయితే మిడిల్ ఓవర్లో కట్టడిగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టగలడు. 7.63 ఎకానమీతో 24 వికెట్లు కూడా 12 ఇన్నింగ్స్లో తీయడం జరిగింది. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి కూడా ఇతని ఫాదర్ ఒక టైలర్. అయితే ఇతని ఫ్యామిలీ మొత్తంలో 19 మంది ఉంటారు. ఇతని ఫ్యామిలీ పూర్తిగా అతని ఫాదర్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కన్నయ్య లాల్ లాంటి వ్యక్తి ఇతనికి మంచి ప్రోత్సాహకాన్ని అందించడం జరిగింది. ఇతను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే క్రికెట్ పైన భారీగా స్థాయిలో అంచనాలు, బాగా ప్యాషన్తో ఉండడంతో కన్నయ్య లాల్ ఇతను ప్రోత్సహించడం అయితే జరిగింది. దాని తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. సో ఈరోజు కూడా సన్ రైజర్స్ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికి కూడా సన్ రైజర్స్ తరఫున ఫస్ట్ మ్యాచ్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ని జిషన్ అన్సారీ ఇవ్వడం అయితే జరిగింది.